37,360 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి. రిటైర్ అయిన వారికి కూడా ప్రయోజనం. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతన సవరణ. సో ఎంత ఇవ్వబోతున్నారు? 11% ఫిట్మెంట్తో ఈ పిఆర్సీని అమలు చేయబోతున్నారట. 30% అడిగినట్టున్నారు వాళ్ళు. సో 11%. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు, మంచి నిర్ణయమే, ఓకే. కానీ ఈ నిర్ణయం ముందుగానే వాళ్ళు ఏదైతే చర్చలకి సమ్మె నోటీస్ 45 రోజుల కింద ఇచ్చినప్పుడే, ఆ తర్వాత ఏదో ఒక రోజు ఆ మధ్యకాలంలో పిలిచి మాట్లాడి ఒక సమస్యకు పరిష్కారం చూపించి ఉంటే అయిపోయేది కదా. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా అన్యాయంగా. ఇప్పుడు శంకర్ గౌడ్ మీరు ఇచ్చినటువంటి ఫలితాన్ని అనుభవించలేడు కదా. ఓ ప్రాణం పోయింది కదా. ఆ ప్రాణం పోకపోయి ఉంటే మీరు ఇంకా 10 రోజులు 20 రోజులనే సమ్మె నడిచేదేమో. బకాయిలు రిటైర్మెంట్ సమయంలో చెల్లింపు. ఓహో, ఇప్పుడు చెల్లించారట. అంటే పెండింగ్ ఏవైతే ఉన్నాయి, ఇప్పటిదాకా ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఆ బకాయిలన్నీ కూడా రిటైర్మెంట్ అయినప్పుడు చెల్లిస్తారట. 11% ఫిట్మెంట్తో భారం 2,400 కోట్లట. కండక్టర్లకు 4,000 నుంచి 15,000, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు పెరుగుతుందట. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సంస్థలోని 37,360 మంది ప్రయోజనం కలగబోతున్నది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా మంత్రుల బృందం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు 2021 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ చేసిన వారికి సైతం ఈ ప్రయోజనం లభించబోతున్నది. వారి సర్వీసును బట్టి కండక్టర్లకు 4,000 నుంచి 15,000, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు వేతనాలు పెరుగుతాయని కార్మిక వర్గాలు తెలిపాయి. సో ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సిన పిఆర్సీ. అంటే దాదాపు 5 ఏళ్ళు పెండింగ్లో ఉందన్నమాట. సో మరి 5 ఏళ్ళ బకాయిలు ఇప్పుడు ఇయ్యరట. ఈ 5 ఏళ్ళ బకాయిలు మీరు ఎప్పుడైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్మెంట్ దాంట్లో కలిపేస్తారనమాట. ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లలో అతి ప్రధానమైంది వేతన సవరణ. ఆర్టీసీ యాజమాన్యం 5, 8, 10% ఫిట్మెంట్తో వేతన సవరణ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి సమర్పించింది. చర్చల సందర్భంగా 10% ప్రభుత్వం అంగీకరించి ప్రకటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్టీసీ జేఏసీ నేతలు 12% ఇవ్వాలి అని పట్టుబట్టారు. మళ్ళీ గంటన్నర పాటు చర్చలు జరిగింది. చివరకు 11% ఫిట్మెంట్కు ప్రభుత్వం అంగీకరించింది. వేతన సవరణతో పాటు ఆర్టీసీ పైన ఆర్థిక భారం భారీగా పడబోతున్నది. 2021 ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సి ఉండడంతో 5 సంవత్సరాల బకాయిలు చెల్లించాలి. ఇప్పుడు వాళ్ళకి న్యాయంగా రావాల్సిందే కదా. 2021లో అమలు చేయాలా? మీరు ఇప్పటిదాకా అమలు చేయలేదు. 5 ఏళ్ళు పెండింగ్లో ఉన్నది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకే 2,178 కోట్ల పైచీలకు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది. విశ్రాంత ఉద్యోగుల కంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సింది 230 కోట్లు. మొత్తంగా 2,400 కోట్లకు పైనే భారం పడుతుంది. మరోవైపు ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాల ఖర్చు పెరగబోతున్నది. 11% ఫిట్మెంట్తో ప్రతి నెల అదనంగా వేతనాల కోసం 34.6 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం లెక్కలు వేసింది. సంవత్సరానికి జీతాల అదనపు భారం 415.2 కోట్లు అని అధికారులు అంచనా వేశారు. సో ఎవ్రీ మంత్ 34 crores ఎక్స్ట్రా ఇప్పుడు తీసుకుంటున్న జీతం కంటే ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుందట. ఈ బకాయిలన్నీ కలిసి దాదాపు 2,400 కోట్లు. ఈ బకాయిలు ఇప్పుడు ఇయ్యారట, లాస్ట్కి ఇస్తారట. రిటైర్డ్ ఉద్యోగులకు ముందుగా చెల్లింపు. ఫిట్మెంట్ బకాయిలు 2021 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వారికి ముందు చెల్లిస్తారట. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారికి పదవీ విరమణ సమయంలోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు కీలక అధికారి ఒకరు తెలిపారు. గతంలో వేతన సవరణ జరిగినప్పుడు ఇదే విధంగా చేశాం. వేతన సవరణ ప్రయోజనం పొందే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంది. 2021-22లో ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య 46,988. ప్రస్తుతం ఆ సంఖ్య 37,360. అంటే లబ్ధి పొందే రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య 9,600కు పైగానే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నంటే అసలు ఈ ఆర్టీసీని ఉంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా అది చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 46,988 మంది ఉద్యోగుల సంఖ్య గతంలో ఉంటే 37,360కి ఎందుకు తగ్గింది? దాదాపు 15-16 వేల మంది రిటైర్ అయిన తర్వాత మరి కొత్త రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? జనాల సంఖ్య ఏమైనా తగ్గిందా? బస్సులో తిరిగేటోళ్ళది లేదు కదా. ఇంకా మీరు ఫ్రీ బస్సు అనేది పెట్టిరు కదా. మరి జనాలు బస్సులో తిరిగే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గింది? అంటే ఇది ప్రైవేట్ పరం చేసుకుంటూ వెళ్తున్నారు నెమ్మదిగా. ఎలక్ట్రిక్ బస్సుల పేర్లతోటి మోదీ తెచ్చిన పాలసీని రాష్ట్రంలో గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. అందుకోసమే ఈ సమస్య వస్తున్నది. టోటల్ ప్రజా రవాణాని ప్రైవేట్ పరం చేసేటువంటి భయంకరమైన కుట్ర జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఈ జీతాలు పెంచినంత మాత్రాన సంతోషపడాల్సిన అక్కర్లేదు. ఇది ఓన్లీ ఆర్టీసీ కార్మికులకు జరిగే నష్టమే కాదు, తెలంగాణ సమాజం మొత్తానికి జరిగేటువంటి నష్టం, జరగబోయేటువంటి నష్టం.
ఇప్పటికే 6-7 డిపోలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మెగా కృష్ణారెడ్డి, జేబీఎం అనే కొన్ని కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అద్దె బస్సులు పెట్టి నడుపుతున్నటువంటి వీళ్ళ సంఖ్య పెరిగిపోయింది, ఈ బస్సుల సంఖ్య పెరిగిపోయింది. సో దీంతో అక్కడ ఉన్న భూములు వాళ్ళకే వాడుకోవడానికి ఇస్తున్నారు. లక్ష కోట్లకు పైన చెందినటువంటి ఆర్టీసీ భూమి ప్రైవేటు పరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీన్ని ఎదుర్కోవాలి. దీని మీద పోరాటం చేయనంత కాలం ఉద్యోగులకి ఏమి ఇచ్చినా ఏం చేసినా అది తెలంగాణ సమాజానికి తెలంగాణకి ఏం పెద్దగా ఉపయోగపడేదేం కాదు. అది వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి జీతమే అది. అయితే ఈ జీతం పెరిగేదంట 6 వారాల ప్రక్రియ అట. 6 వారాల తర్వాత ఎంత పెరుగుతుంది ఏందనేది తెలుస్తుందట. ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు చేయాలన్నట. ఏడ చేయాలి సంబరం? ఏడ సంబరం చేయాలి? శంకర్ గౌడ్ చచ్చిపోయింది కదా, పొన్నం గౌడు. ఏడ సంబరం చేయాలా? సంబరాలు ఎప్పుడు చేయాలా? ఇగో ఈ మెగా కృష్ణారెడ్డి బస్సులన్నింటినీ మీరు అవసరమైతే మీరే కొనుగోలు చేసి మెడలు బట్టి అవతలకు నూకండి. ఏ డిపోలు అయితే 6-7 డిపోలు వాళ్ళ చేతిలో పెట్టారో ఆ డిపోలన్నింటినీ వెనక్కి తీసుకోండి. అప్పుడు సంబరాలు చేస్తారు. 45 రోజుల ముందు నోటీస్ ఇస్తే రెస్పాండ్ కాకుండా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత మేల్కొని ఇప్పుడు మేమేదో చేసిన, మీరు వాళ్ళకి చేసేది ఏముందని మీ బాధ్యతతో చేయాల్సినటువంటిదే అది. 2021లో అమలు కావాల్సిన పిఆర్సీ 2026లో అమలు చేసి సంబరాలు చేసుకోండి అంటాడు ఏందండి? పొన్నం ప్రభాకర్కి భూముల మీద ఉన్న భూముల మీద ఉన్న దృష్టి ఈ ఆర్టీసీ రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఉండుంటే వేరే రకంగా ఉండేది.